ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినప్పుడు అంటే కళ్ళ ద్వారా చూసేది మీరే, నోటి ద్వారా మాట్లాడుతూ ఉండేది ఆత్మనే, చెవుల ద్వారా వింటూ ఉండేది ఆత్మనే, అన్ని పనులు చేస్తూ ఉండేది ఆత్మ. మరి బాడీలో అయితే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అగ్ని, గాలి, ఇవన్నీ కూడా. అలా ఆత్మలో ఏమున్నాయి? పరమాత్మ. ఆత్మలో పరమాత్మ. ఆత్మలో 7 గుణాలు. 7 ఆత్మలోనే పరమాత్మ ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ ఎందుకు అసలు? ఎందుకు ఇంత కష్టపడుతుంది? అన్ని క్లియర్ అయిపోయింది. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అని ఎందుకు ఆయన అడుగుతుంది? అంటే ఆత్మ వేరే, పరమాత్మ భగవంతుడు వేరే, ఆయన కర్తవ్యం వేరే, మనది వేరే. ఆత్మలో ఈ 7 గుణాలు: శాంతి, ప్రేమ, పవిత్రత, సుఖం, ఆనందం, జ్ఞానం, శక్తి. ఈ 7 గుణాలతో తయారైందే ఆత్మ. కాకపోతే అట్ ప్రెసెంట్ ఇవి చాలా తగ్గిపోయింది. ఎట్లా ఇప్పుడు మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ అయిపోతే ఏమని చూపిస్తుంది? లో బ్యాటరీ అని చూపిస్తుంది. అలాగే 7 కూడా 7 గుణాలు కూడా 7 బ్యాటరీ లాగా ఉన్నాయి ఆత్మలో. శాంతి, ప్రేమ, పవిత్రత, సుఖం, ఆనందం, జ్ఞానం, శక్తి. ఈ 7 బ్యాటరీలు ఫుల్ ఉన్నాయా, లో ఉన్నాయా? లో ఉన్నాయి. ప్రాక్టికల్. ఎందుకంటే ఒకసారి చెక్ చేయొచ్చు కావాలంటే. ఎవరికైనా సరే కోపం వస్తుందంటే అర్థం ఏంటి? నీ లోపల శాంతి అనే బ్యాటరీలో ద్వేషం, అసూయ ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నేను ఇప్పుడు ప్రేమ అనే బ్యాటరీలో. నోరిపితే అబద్ధాలు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి. నేను ఇప్పుడు సత్యత, పవిత్రత అనే ప్యూరిటీ అనే బ్యాటరీలో. దుఃఖం వస్తుందంటే సుఖము అనే బ్యాటరీలో. మూడ్ ఆఫ్ అవుతున్నాము అంటే ఆనందం అనే బ్యాటరీలో. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అర్థం కావాలి నాలెడ్జ్ అనే బ్యాటరీలో. చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు కాలంలో సూసైడ్ వల్ల వెళ్ళిపోతుంది. తట్టుకునే శక్తి లేదు. రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటున్నారు. ఏ రిలేషన్లో అయినా చూడండి, అంటే తట్టుకునే శక్తి అనే బ్యాటరీలో 7 బ్యాటరీస్లో అయిపోయింది. మీరు ఫిలప్ ఎట్లా చేసుకుని ఛార్జింగ్ పెట్టాలో వద్దా? పెట్టాల్సింది. ఆ ఛార్జింగ్ పెట్టే మెథడే రాజయోగ మెడిటేషన్. పవర్ సోర్స్ గాడ్. నెక్స్ట్ మతం, ధర్మం. మతం మేము హిందువులు, మేము ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే ఇదేది కాదు అంటే ఇవన్నీ టెంపరీ. కానీ ఇదేది కాదు అంటే మీరెవరు? ఇది ఒక మ్యాజికల్ బాక్స్, దీంట్లో ఒక పేపర్ తీయండి, మీరు ఎవరో తెలుసు. పిల్లలందరూ కూడా ఆడండి. నేను చూపిస్తాను సార్. చదివేశారా? చదవకూడదా? మీకే మీరెవరు అనేది మీరు తెలుసుకోవాలి. ఆత్మ పాత్రధారిణి అంటే బాడీ అనేది జస్ట్ ఒక డ్రెస్. ఎట్లా ఇప్పుడు యాక్టర్స్ ఒక డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ పోర్షన్కి తగ్గ డ్రెస్ వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం డ్రామా చేస్తున్నారు, రాముని డ్రెస్ వేరే, సీత డ్రెస్ వేరే, రావణాసుడు డ్రెస్ వేరే. అట్లా డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకొని యాక్టర్స్ యాక్టింగ్ ఎట్లా చేస్తారు, అలాగే మనం ఆత్మ, ఈ శరీరం అనేది జస్ట్ ఒక డ్రెస్. ఈ డ్రెస్ వేసుకుని ఈ సృష్టి నాటకం అని డ్రామా చేస్తున్నాం అంతే. ఆఫ్టర్ డెత్ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆ విషయం చాలా చాలా స్పష్టంగా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు గేమ్సే పెట్టాం అంతవరకే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడే బ్రాంచ్ ఉంది, మీరు వచ్చి తెలుసుకోవచ్చు. ఇది బేసిక్ నాలెడ్జ్ మీడియం. ఒక 7 days మెయిన్ అసలు టోటల్ ఆత్మ గురించి మొత్తం నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ గాడ్, భగవంతుడు. ఆత్మ ఈ బాడీ లెఫ్ట్ అయితే ఎలా? ఇప్పుడు ఒక డ్రెస్ వదిలేస్తారు యాక్టర్, ఇంకొక యాక్ట్ చేస్తారు, ఇంకొక పోర్షన్ చేస్తారు.
మనం కూడా అంతే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక ఇంకొక శరీరం. ఆత్మకి పునర్జన్మ ఉంది. ఎందుకంటే మీకు పునర్జన్మ స్టోరీస్ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, విపరీతం ప్రాక్టికల్గా జరిగిన విషయాలు. ఇక్కడ ఏది కూడా గుడ్డిగా నమ్మేదిలేనే లేదు. అన్ని ప్రాక్టికల్ విషయాలే, లాజికల్గానే తింటాయి. లాజిక్ లేని విషయం ఏమంటే ఇలా అనుకొని ఉన్నాం. లాజిక్ విషయం ఏమంటే